అల్లు అర్జున్ అనే అతను ఒక ప్రీమియర్ షోకి రావడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ది రైట్. ఇప్పుడు అతను రావాలా, అల్లు అర్జున్ అక్కడికి రావాలా వద్దా అనేది దట్ ఈస్ అతను పర్సనల్ ఇష్యూ. అది అల్లు అర్జున్ రావాలనుకుంటే వస్తాడు, వద్దనుకుంటాడు, కానీ అక్కడికి రావాలనుకుని వచ్చాడు. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది రైట్. అది రావద్దంటానికి లేదు. దేర్ ఆఫ్టర్ వచ్చాడు, వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సంధ్యా థియేటర్ వచ్చిన దగ్గర అల్లు అర్జున్ వచ్చేటప్పుడు అక్కడ ఎంతమంది ఉంటారనేది అతనికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఒక మూవీని చూడడానికి వచ్చినప్పుడు ఓన్లీ అల్లు అర్జున్ చూడడానికి వచ్చే వాళ్ళే వస్తారనేది అంటానికి లేదు. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ని ఇష్టపడి సినిమాకి వస్తారు, కొంతమంది డైరెక్టర్ను కాకుండా హీరోని చూసి వస్తారు, కొంతమంది ఆ పర్టికులర్ సినిమాలో సంబంధించిన మూవీ స్టార్ కాస్ట్ పర్టికులర్ గా అల్లు అర్జునే సినిమా హీరోగా ఉన్నాడు కాబట్టి మేమందరం వచ్చాం అనేది చెప్పడానికి లేదు. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ అండి. ఐ అప్రిషియేట్ దట్ పాయింట్. చాలా వ్యాలిడ్ పాయింట్ కూడా పెట్టారు. అల్లు అర్జునే కారణం అని చెప్పంటున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్లిప్పర్ షాట్ లాగా అయితే తగులుతుంది. సో వీళ్ళు ఇల్లాజికల్ గా బేస్లెస్ గా ఇలా అలిగేషన్స్ అనేవి పెట్టడం అనేది చాలా తప్పు అని కూడా చెప్పొచ్చు మనము. అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ కి మూవీ రావాలని దట్ ఈస్ ద పర్సనల్ డిసిషన్ లేడ్ బై అల్లు అర్జున్. పర్టికులర్ సినిమాలో అల్లు అర్జున్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టార్ క్యాస్ట్. అంతేగాని ప్రొడ్యూసర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటారు, సినిమాలో ఇంకా కో ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు. బట్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఆ సినిమాకి మెయిన్ ఆబ్జెక్ట్ హీరో ఓన్లీ అల్లు అర్జున్. దట్ ఈస్ ది ఇష్యూ.